హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సనీల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనము ఎక్సెల్ గురించి నేర్చుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఎవరైతే మనము ఎక్సెల్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కంపల్సరిగా ఈ ట్రిక్ అనేది తెలిసి ఉండాలి, ఎందుకంటే ఇది మీ టైం అనేది సేవ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎక్సెల్లో భాగంగా ఏం నేర్చుకోబోతున్నామంటే మనము కాలమ్స్ని కానీ రోస్ని కానీ మనము ఎలా ఫ్రీజ్ చేయాలనేది ఈ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసింది ఏంటంటే ఇది కాలము. సో ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేశాను. సో ఇది వచ్చేసి మనకు వీటిని రోస్ అని అంటాము ఎక్సెల్లో. సో వీటిని ఎలా ఫ్రీజ్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకు కంట్రీ నేమ్స్ అనేవి ఉన్నవి, వాటికి సంబంధించిన ఇక్కడ మనకు లైక్ కాలమ్స్లో డీటెయిల్స్ ఉన్నవి. సో నాకు ఇటు సైడ్కి వచ్చి చూస్తే నాకు ఇక్కడ ర్యాంక్ అనేది ఉంది. నాకు ప్రతి కంట్రీకి దానికి సంబంధించిన నేను ర్యాంక్ని చూడాలనుకుంటున్నాను. కాకపోతే నేను ఇటు సైడ్కి ర్యాంక్ చూస్తే నా కంట్రీస్ అనేవి సైడ్కి వెళ్ళిపోయినాయి. సో వాటిని మనం వచ్చేసి ఫ్రీ చేయాలి, ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇలాంటి డాటా చాలా అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా ఉండొచ్చు. సో కాకపోతే మీకు ఈ ట్రిక్ని యూజ్ చేస్తే ఈజీగా రీడ్ అనేది చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో దానికోసం వచ్చేసి మనము ఎక్సెల్లో ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, వ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫ్రీజ్ ప్యానల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు 3 చూపిస్తాయి. ఓకే, 3 చూపిస్తాయి. ఒకటి వచ్చేసి ఫ్రీజ్ ప్యానల్, ఫ్రీజ్ టాప్ రో, ఫ్రీజ్ ఫస్ట్ కాలం. ఓకే, మనకు ఫస్ట్ కాలంని ఫ్రీజ్ చేసుకోవచ్చు, అలాగే వచ్చేసి టాప్లో ఉన్న ఈ రోని ఫ్రీజ్ చేసుకోవచ్చు, అలాగే వచ్చేసి మనకు ఫ్రీజ్ అంటే సైడ్ ఏంటి కాలంని ప్లస్ రోని రెండింటిని ఫ్రీజ్ చేసుకోవడానికి ఇలా 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చూపిస్తానంటే మీకు కాలంని ఫ్రీజ్ చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది. సో దీన్ని ఇప్పుడు నేను ఫ్రీజ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ నేను ఫ్రీజ్ కాలం అని క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను కాలం పైన క్లిక్ చేస్తే నాకు చూడండి, ఇది చూడడానికి నేను ర్యాంక్ ఎంత ఉందని చూడాలనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇటు మూవ్ అవుతున్నాను. సో ఇక్కడ మూవ్ అయినప్పుడు నాకు ఏంటంటే కంట్రీ అనేది అలానే ఉంటుంది, నాకు సైడ్కి అనేది వెళ్ళిపోలేదు. సో ఇక్కడ నేను ర్యాంక్ అనేది చూసుకోవచ్చు. సో ఇలా చూస్తే నాకు చూడడానికి వచ్చిన ర్యాంక్ ఏంది 7th ర్యాంక్ అనేది ఇలా చూసుకోవచ్చు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా ఉండొచ్చు డాటా. సో ఇలా చూసుకోవచ్చు. సో దీన్ని మనం మళ్ళీ క్యాన్సిల్ చేయాలి. ఓకే, మనం అవసరం లేదు మళ్ళీ క్యాన్సిల్ చేయాలి అంటే తీసేయాలి అని అనుకుంటే ఫ్రీజ్ని, దానికి వచ్చేసి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేసి అన్ఫ్రీజ్ ప్యానల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసేస్తే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనకు యాస్టీస్గా ప్రీవియస్గా ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. సో పైన వచ్చేసి మనకు సేమ్ లైక్ ఈ రోని కూడా మనము ఫ్రీజ్ చేయాలి అని అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఫ్రీజ్ రోన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను కిందికి వెళ్ళిపోతున్నాను. సో కిందికి వెళ్ళిపోయినప్పుడు నాకు ఫస్ట్ పైన ఏదైతే రో ఉందో అది అలానే ఉండిపోయింది అన్నమాట, ఇక్కడికి మూవ్ అనేది అవ్వట్లేదు. సో ఇలా చేసి మనము ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఈజీగా రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ మీకు ఎలా అనిపించిందని కింద నాకు డిస్క్రిప్షన్లో తెలియజేయండి. నేనైతే మీకు ఇది ట్రిక్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనే కింద డిస్క్రిప్షన్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.